డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారిపై ఎవరైతే ఈ రావణ్ అనే వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేశారో వారిని ఉద్దేశించి మేము నిన్న నల్లజర్లలో వారి పైన పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే పోలీస్ వారు తగిన న్యాయం చేయాలనే ఉద్దేశంతో నిన్నంతా కూడా మౌన దీక్ష చేపట్టాం. రావణ్ ఈ రోజు ఇక్కడ ఏలూరులోని 3 టౌన్ పోలీస్ స్టేషన్కి వస్తున్నారని తెలిసి మేము ఇక్కడికి వచ్చాం. కానీ వారు ఇక్కడ లేరని తెలిసింది. ఈ రావణ్ వెనక ఎవరున్నారు, ఎవరు అతనికి సహాయపడుతున్నారు అనే వాళ్ళు ఫస్ట్ బయట ముందుకు రావాలి. ఇంకా రావణ్ నిన్న చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏమున్నాయి? నేను భోజనం చేయడం మానేశాను, నేను నిరాహార దీక్ష చేస్తున్నాను, ఇలా ఆమరణ నిరాహార దీక్ష చేసి చచ్చిపోతాను అని బెదిరిస్తున్నాడు. ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అసలు ఇతను? ఇతని వెనక ఎవరున్నారు? ఎందుకు ఇలాంటి సానుభూతి రాజకీయాలు చేస్తున్నారు? మతం ముసుగులో ఇతను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? రావణ్ ఒక విషయం ఒప్పుకోమనండి, తను ఇంకా ప్రకాష్ రాజ్ వీరిద్దరూ కలిసి పవన్ కళ్యాణ్ పై కుట్రలు చేస్తున్నారు అనే విషయాన్ని అతన్ని ఒప్పుకోమనండి. ఇకనైనా మారండి. రావణ్ని పోలీస్ వారు కఠినంగా శిక్షించాలి, అతన్ని రిమాండ్ విధించి జైలుకి పంపించాలి. అంతేకాని అతన్ని ఎవరు కూడా అతని వెనక ఎవరున్నారో, ఎవరిని సపోర్ట్ చేస్తున్నారో, ఏ ప్రతిపక్షం ఉందో వారు ముందు బయటికి రావాలి. బయటకు వచ్చి ఇతన్ని కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రావణ్ ప్రతిపక్ష పార్టీ ముసుగులో పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాడు. అతని స్వార్థం కోసం ఇక్కడ ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నాడు. ఎవరైతే ప్రజలందరూ కోపంతో వారి మీద నిరసన చేస్తున్నారో వారందరినీ కూడా రావణ్ తన స్వార్థం కోసం వారందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నాడు.